ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయ్యప్ప స్వామి ఆలయంలో గత 3 రోజులుగా పూజలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఘనంగా జరిగే పూజల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణ ప్రాంతంలో వందల వేల మంది అయ్యప్ప స్వాములు వారు ఉన్నప్పటికీ అయ్యప్ప మందిరం లేక ఎవరి ఇళ్లలో వాళ్ళే దీక్ష పూజలు చేసుకుంటూ ఆ రోజులు గడిపినటువంటి దినములో ఈ ఆదిలాబాద్లో కూడా అయ్యప్ప ఆలయం ఉండాలి, వేలాది మంది భక్తులు కొలిచేటటువంటి ఆలయం కావాలి అని దృఢ సంకల్పంతో భక్తులంతా కూడా 22 సంవత్సరాల క్రితం ప్రారంభం చేసుకున్నటువంటి ఈ యొక్క అయ్యప్ప స్వామి గుడి దినదినాన అభివృద్ధి చెంది గొప్పగా ఈ ప్రాంతంలో గొప్ప క్షేత్రంగా అభివృద్ధి చెందడం, మరి అదేవిధంగా ప్రతి భక్తుడు కూడా ఉదారంగా ఈ మందిర ఆలయ నిర్మాణానికి విశేషంగా ఈ గురుస్వాములంతా కూడా కృషి చేయడం, వారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఇంకా చాలా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. ఇక్కడనే కాకుండా మన యొక్క సాంప్రదాయాన్ని, ఈ యొక్క హిందూ సాంప్రదాయాన్ని ఎక్కడ ఎవరికి ఏ అవకాశం ఇచ్చినా కూడా మనంతా కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోవాలి. మరొకసారి ఈ యొక్క ఆలయాన్ని ఇంత గొప్పగా అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో అభివృద్ధి చేసినటువంటి భక్తులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. నా జీవితంలో మార్పు మొదలైంది అయ్యప్ప స్వామి మాలాధారణ తర్వాత. నేను అయ్యప్ప స్వామి మాలాధారణ చేసుకునేటప్పుడు ఆ అయ్యప్ప స్వామిని కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా దాదాపు అయ్యప్ప స్వామి తీర్చిండు. అంత గొప్పగల మహిమగల అయ్యప్ప స్వామి ఆయనని కొలిచినటువంటి ఏ భక్తులకు కూడా ఏ విషయంలో కూడా నిరాశ రాదు. ఏదైనా తాత్కాలికంగా కొంచెం సమయం పడుతుందేమో, కానీ అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా నిండు మనసుతో కొలిచేటటువంటి భక్తులకు ఎప్పుడు కూడా అయ్యప్ప స్వామి అండగా ఉంటాడు. ఈ సందర్భంగా మనందరి తరపున అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాం. ఈ ఆదిలాబాద్ ప్రజలకు ఎవరికి ఎక్కడ ఎటువంటి ఏ కష్టాలు రాకుండా అయ్యప్ప స్వామి చల్లగా చూడాలని